మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారతదేశంలో భిక్షాటన, బెగ్గింగ్ అనేది మనం చాలా రెగ్యులర్‌గా చాలా సిటీస్‌లో చూస్తుంటాం. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం ఆగంగానే చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతా ఉంటారు. దానిలో కొంతమంది చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి ఏమైనా ఇవ్వమని అడుగుతారు. ముసలివాళ్ళొస్తారు. లేదా దివ్యాంగులొస్తారు. ఒక్కొక్కసారి అన్నీ బానే ఉన్నా వాళ్ళు గూడా వచ్చి బెగ్ చేస్తా ఉంటారనమాట. ఇది చూసినప్పుడల్లా మన మైండ్‌లో దేశం ఎక్కడుంది? ఇంతమంది బెగ్గర్స్ మన దేశంలో ఉన్నారా? అసలేంటి స్టోరీ అని చెప్పి. ఇక్కడ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్‌లో ఒక పెద్ద టీమ్ ఒక ఆర్గనైజ్డ్ వేలో దీన్ని రన్ చేస్తారనమాట. ఈ బెగ్గింగ్ వెనకాల చాలా పెద్ద మాఫియా గూడా రన్ అవుతా ఉంటది. కొంతమంది బెగ్గర్స్‌కి అన్నీ ఉంటాయన్నమాట. ఆస్తులు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ. స్టిల్ వాళ్ళొచ్చి బెగ్ చేసుకుంటా ఉంటారు రోడ్ల మీద. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఎత్తుకుని ఉండే పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా కాదనమాట. కానీ భిక్షాటన కోసం వాళ్ళని చూపిస్తా ఉంటారు. ఈ సందర్భంగా మనం కూడా చాలా ప్రశ్నలు మనలో మనం సంధించుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇచ్చి వీళ్ళని బద్దకస్తులు చేస్తున్నావా అని చెప్పి. ఇదే దిశగా ఇండోర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇండోర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జనవరి 1, 2025 నుంచి భిక్షాటనని బ్యాన్ చేసేసారు కంప్లీట్‌గా. అంతేకాదు ఎవరైనా బెగ్గర్స్‌కి డబ్బులిచ్చినా, ఇతర వస్తువులిచ్చినా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ పెడతారంట. క్రిమినల్ కేస్ పెడతారంట. దానికి 6 మాసాల వరకు జైలు శిక్ష, రూ. 1000 వరకు ఫైన్ కూడా ఉంటదంట. అంటే ఇక్కడ బెగ్గింగ్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేసే ఉద్దేశంలో ఉన్నారనమాట. మనకి ఇంతకుముందు సీఆర్‌పీసీలో సెక్షన్ 144 ఉంది. దాని ప్రకారం కొన్ని ప్రొహిబిటరీ ఆర్డర్స్ టెంపరరీ టైమ్‌లో ఇవ్వొచ్చనమాట. లిమిటెడ్ డ్యూరేషన్‌కి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అదేవిధంగా కొత్తగా బీఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 163 కింద ఇండోర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఆర్డర్ జారీ చేశారనమాట. బెగ్గింగ్ ఇక్కడి నుంచి కంప్లీట్‌గా బ్యాన్ ఇండోర్‌లో. ఎవరన్నా ఇచ్చినా, తీసుకున్నా 2 తప్పే అని చెప్పి. అయితే బెగ్గింగ్‌కి సంబంధించి ఇంతకుముందు ఇలాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు 2021లో దేశవ్యాప్తంగా బెగ్గింగ్ బ్యాన్, భిక్షాటన బ్యాన్‌కి సంబంధించిన కేసులో రెఫ్యూజ్ చేసింది. నేను బ్యాన్ విధించను. ఎందుకంటే భారతదేశంలో చాలామంది ఉద్యోగాలు లేక, ఆకలితో వాళ్ళు ఒక్కోసారి అడుక్కునేటప్పుడు నేను బ్యాన్ విధించి దాని పనిష్మెంట్ అంటే రేపు అది తప్పవుతది అని చెప్పి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఒక స్కీమ్ నడుస్తుందనమాట. దాని పేరే స్మైల్. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ స్మైల్ ప్రోగ్రామ్ కింద ఒక సబ్ ప్రోగ్రామ్ ఉంది. ఒక సబ్ స్కీమ్ ఉందనమాట. అదే బెగ్గింగ్ సంబంధించి. బెగ్గర్స్‌కి డీసెంట్ లివింగ్ ఇవ్వాలని, వాళ్ళని తీసుకొచ్చి రీహాబిలిటేట్ చేయాలని చెప్పి ఒక సబ్ స్కీమ్ ఉందనమాట. ఈ ఓవరాల్ స్మైల్ ప్రాజెక్ట్ కింద. స్మైల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద. ఈ స్మైల్ ప్రాజెక్ట్ కింద ఒక 10 పైలట్ సిటీ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. దానిలో ఇండోర్ కూడా ఉందనమాట. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు స్మైల్ ప్రాజెక్ట్ కింద ఈ బెగ్గింగ్ బ్యాంక్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్మైల్‌లో ఒక సబ్ స్కీమ్‌కి సంబంధించి ఒక 10 సిటీస్‌ని పైలట్ కింద తీసుకున్నారు. దానిలో ఇండోర్ కూడా ఉందనమాట. ముఖ్యంగా ఇండోర్‌లో ఈ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్వర్క్ చాలా నడుస్తా ఉంటదనమాట. దీన్ని బ్యాన్ చేయడానికి. ఇక్కడ కేవలం బెగ్గర్స్ స్ట్రీట్స్‌లోకి రావద్దు, బెగ్గర్స్ అడుక్కోవద్దు, అడుక్కుంటే మీకు పనిష్మెంట్ ఇస్తాం అనటమే కాదు, వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా. వాళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్‌లో కొన్ని ఎన్‌జీఓస్‌లో, ఆశ్రమ్స్‌లో వాళ్ళు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారనమాట ఇక్కడ. సో, ఇదంతా ఇండోర్ సిటీ చేస్తున్న ప్లాన్ అనమాట. అసలు ఇండోర్ మనం గమనిస్తే 2016 నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షణలో గత 7, 8 సంవత్సరాల నుంచి టాప్ వస్తుందనమాట క్లీన్ సిటీగా. అదేవిధంగా ఇండోర్ ఈ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మన దేశంలో మొత్తం 22 రాష్ట్రాల్లో మరియు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యాంటీ బెగ్గింగ్ లాస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959 ఇది కీలకం. దీన్ని బేస్ చేసుకుని చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయి. అయితే ఈ బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి, ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 21కి విరుద్ధం అని చెప్పి, అది ఇండివిడ్యువల్ చాయిస్ అని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. బెగ్గింగ్ అనేది ఎవరు ఇష్టపడి చేయరు. అంటే మనిషి తనకే తను అనుకుని వెళ్ళి బెగ్ చేయడు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఎ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. నిజాయితీగా బెగ్గింగ్ చేసేవాళ్ళు అది వాళ్ళ సర్వైవల్ కోసం అనమాట. అండ్ బెగ్గింగ్ రిఫ్లెక్ట్స్ ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పావర్టీ. నిరుపేదలో పేదలు వెళ్ళి రోడ్ మీదకెళ్ళిపోతారు. ఇంకా అంటే హ్యూమన్ డిగ్నిటీ తగ్గించి వెళ్లారంటేనే అది మనం వాళ్ళింకా ఎంత కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ కేసెస్. ఇంకో పక్క ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇంకో పక్క జెన్యూన్ కేసెస్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇంకో కాన్సెప్ట్ మెయిమింగ్ ఆఫ్ చిల్డ్రన్. మెయిమింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే
చిన్న పిల్లల్ని కాజేసుకెళ్ళి వాళ్ళ కాళ్ళో చేతిలో కళ్ళో తీసేసి వాళ్ళని చూపించి వాళ్ళ చేత బెగ్గింగ్ చేపిస్తున్నారనమాట. ఇది చాలా దారుణమైనది. ఇది చాలా పెద్ద క్రైమ్ కూడా. సో, భారతదేశంలో బేసికల్‌గా ట్రెడిషనల్‌గా అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ ఉంది. దాంతో పాటు మనకొక పాట కూడా ఉంది. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేదని చెప్పి, అసలు దేవుడే ఆది భిక్షువు అని చెప్పే కాన్సెప్ట్‌లో స్టార్ట్ అవుద్దనమాట. దాంతో పాటు పాత రోజుల్లో ఈ సన్యాసిస్, అసెటిక్స్ వీళ్ళందరూ కూడా భిక్షాటన చేస్తూ బతికేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా భిక్షాటన చేస్తూ వెళ్ళేవాళ్ళనమాట. సో, ఇవన్నీ మనం గమనిస్తే గనక బేసికల్‌గా గౌరవప్రదమైన భిక్షాటన, అది అన్నం పెట్టటం, అన్నం తీసుకోవటం ఇది తప్పు కాదు. ఏదైతే అది ఆర్గనైజ్డ్ వేలో ఎళ్తదో, ఏదైతే అది లేజినెస్‌కి అలవాటు పడిద్దో, ఏదైతే కాంప్లసెన్సీకి అలవాటు పడతామో అవన్నీ తప్పనమాట. పాత రోజుల్లో గురుకులంలో శిష్యులుంటారు గదా! వాళ్ళందరూ వెళ్లి భిక్షాటన తీసుకొచ్చి రాజుగారి పిల్లలు గూడా ఎళ్లి భిక్షాటన తెచ్చుకొని గురువుకు పెట్టేవాళ్ళంట, వాళ్ళు తినేవాళ్ళంట. ఈ భిక్షాటన అనేది ఇండియన్ ట్రెడిషన్‌లో ఉంది. భిక్షను తీసుకోవడం అంటే కేవలం బెగ్గింగ్ అని అర్థం కాదక్కడ. ఇది ఒక సేవ కింద కూడా చాలామంది భావిస్తారు. అన్నం పెట్టడం ఇవన్నీ కూడా. ఇదంతా కూడా భిక్షాటన కిందకి రాదు. ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయో, లేదా భిక్షాటన ఫోర్స్‌తో చేపిస్తారో, లేదా పేదరికం వల్ల విపరీతమైన పేదరికం వల్ల ఇంక అడుక్కునే పరిస్థితి వచ్చిద్దో, లేదా రోడ్డు మీద బట్టలు ఇవన్నీ లేకుండా ఇబ్బంది పడుతుంటారో, వాళ్ళని మనం టేక్ కేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలి. అదే స్మైల్ ప్రాజెక్ట్ కింద సబ్ స్కీమ్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్‌లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద.